నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు సిగ్గుచేటన్న హోంమంత్రి అనిత. ఆ వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని విమర్శ. కడప జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలి. పిలుపునిచ్చిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత. వైసీపీ నేతలు మహిళలను కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదన్న ఎమ్మెల్సీ అనురాధ. ప్రసన్న కుమార్ రెడ్డి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్. విద్యుత్ ఛార్జీల పెంపు ప్రతిపాదనను తక్షణమే వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ రెడ్డి. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన నీచమైన వ్యాఖ్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల వైసీపీ నేతలకు ఎలాంటి అభిప్రాయం ఉందో దీంతో మరోసారి బయటపడిందన్నారు. మహిళలను వైసీపీ అగౌరవపరుస్తుందన్నారు. మహిళా ఎమ్మెల్యేను ఉద్దేశించి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నీచంగా మాట్లాడడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ప్రసన్న కుమార్ రెడ్డిని వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని సందర్భాల్లో మేము కూడా సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తాం. ఎందుకనంటే ఈ రోజు మహిళల గురించి ఎంత నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకుండా ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేది చాలా జుగుప్సాకరమైన విషయం. ఈ రోజు ఎందుకు ఈ పదం ఉపయోగిస్తున్నానంటే, ఒక తల్లి గురించి, ఒక చెల్లి గురించి, ఒక ఆడబిడ్డ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కనీసం ఇది తప్పు అని చెప్పలేని నాయకత్వం, అదొక నాయకత్వమా? అటువంటి నాయకుడు ఒక నాయకుడా? ఇది ప్రతి ఒక్కరు కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీకి నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మనం రీసెంట్ గా ఈ రోజు నిన్న చూశాను, ఎమ్మెల్యే ఒక శాసనసభ్యురాలు, ఒక గౌరవ శాసనసభ్యురాలు. నేను శాసనసభలో ఉన్న వాళ్ళందరికీ కూడా నేను చాలా గర్వంగా చెప్తాను. సుమారుగా 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ లో ప్రజలుంటే కేవలం 175 మందికే అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అనే ఒక అవకాశం కల్పిస్తుంది. ఒక అదృష్టం. ఆ అదృష్టం ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఆ నియోజకవర్గ ప్రజలు. అంటే సుమారుగా 2,50,000 పైచీలకు ఓటర్లు అందరూ కూడా దగ్గర 4 లక్షల మంది జనాభా అందరూ కూడా ఓట్లేసి గెలిపించి మా పక్షాన మీరు పోరాటం చేయండి అని ఒక శాసనసభకు పంపించారంటే అదొక గౌరవం. అందులోని ఒక మహిళను పంపించడం అన్నది అంతకు మించిన గౌరవం. అటువంటి మహిళ గురించి ఒక మాజీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు మాట్లాడటం అన్నది ఎంతవరకు సమంజసం అని ముందు మిమ్మల్ని ప్రజల్ని నేను ప్రశ్నిస్తున్నా. అట్ ద సేమ్ టైం పత్రికా విలేకరులను కూడా ప్రశ్నిస్తున్నా. ఆవిడ గురించి ఆవిడ వ్యక్తిత్వ హరణం చేయడానికి ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఆవిడ వివాహం గురించి, ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి చాలా దరిద్రంగా, అంటే ఎవ్వరూ కూడా హర్షించని విధంగా మాట్లాడటం. ఇది వైసీపీ డిఎన్ఏలో ఉందేమోనండి. ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి, నేను ఇక్కడ మీకు గుర్తు చేయాలి, నేను అపోజిషన్ లో ఉండి మహిళా ప్రెసిడెంట్ నేను ఉండేటప్పుడు నెల్లూరు నేను దీక్ష చేసి వచ్చా. నారీ సంకల్ప దీక్ష చేసి వచ్చిన తర్వాత ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి ఆ రోజు కూడా నా మీద కూడా నోటికొచ్చినట్టు మాట్లాడాడు. అఫ్ కోర్స్ ఆ రోజు మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చామో గానీ ఎవడు పట్టించుకునే నాదురు ఆ రోజు నుంచి లేదు, మీకు తెలుసు అప్పుడు. కానీ ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాటలు వింటా ఉంటే ఈ రోజు మహిళా లోకం అంతా ఒక్కసారి ఉలికి పడింది. కానీ కొన్ని రోజులకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలా మాట్లాడుతున్నారంటే కొన్ని రోజులకి వీళ్ళు ఇలాగే మాట్లాడతారేమో అని జనాలకు కూడా అర్థమైపోయే పరిస్థితి. నిన్నగాక మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి లాస్ట్ టైం సకల శాఖ మంత్రిగా ఉన్న వ్యక్తి, అంటే అన్ని శాఖలు ఆయన గ్రూప్ లోనే పెట్టుకుని నడిపించిన సజ్జల రామకృష్ణారెడ్డి మొన్న ఒక ప్రెస్ మీట్ లో కూర్చొని మహిళల గురించి పిశాచులు, సంకర జాతి వాళ్ళు అని మాట్లాడతాడు. సాక్షి ఛానల్లో కూర్చొని ఒక కృష్ణంరాజు అనే ఒక అనలిస్ట్ పేరు చెప్పుకొని, ఒక ఆయన పత్రికా విలేకరుని పేరు చెప్పుకొని ఆయన కూర్చొని రిపోర్టర్ని పెట్టి కూర్చొని వేశ్యల అమరావతి అని మాట్లాడతాడు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న మహిళలందరినీ కూడా వేశ్యలని మాట్లాడే పరిస్థితి. అంతవరకు ఎందుకండి? సరే, సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లి షర్మిలారెడ్డి గారి గురించి ఆయనే పచ్చచీర కట్టుకొని వెళ్ళింది. అరే నువ్వు మాట్లాడుతుంది అమ్మా, మీరు మాట్లాడుతుంది ఒక ఆడబిడ్డ గురించి, నీ చెల్లి గురించి మాట్లాడుతున్నావు, ఒక ఆడబిడ్డ గురించి మాట్లాడుతున్నావు. అలా మాట్లాడేటప్పుడు కూడా కామన్ సెన్స్ లేకుండా మాట్లాడే పరిస్థితి. మీకు అందరికీ తెలుసు, అమరావతి రైతుల విషయంలో అమరావతి మహిళా రైతులు బయటకు వచ్చి ధర్నాలు చేస్తా ఉంటే వాళ్ళ గురించి సోషల్ మీడియాలో మాట్లాడిన అవన్నీ వింటా నిజంగా వాళ్ళు కాబట్టి భరించారు. నిజంగా బయటకు వచ్చి పోరాటం చేశారు. అఫ్ కోర్స్ ఈ రోజు దాని ప్రతిఫలంగా 11 సీట్లకు వెళ్లి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా
నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి నేను అడుక్కునే పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకుని జిల్లా సమగ్రాభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత పిలుపునిచ్చారు. కడప కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంతో పాటు జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందుకు అనుగుణంగా ప్రత్యేక ప్రణాళికను రూపకల్పన జరిగిందన్నారు. జిల్లా అధికార యంత్రాంగం కూడా తమ వంతుగా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం శాఖల వారీగా మంత్రి సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. మీటింగ్లో అంటే 4/2/2025లో జరిగినటువంటి మీటింగ్లో తీసుకున్నటువంటి నిర్ణయాలపైన యాక్షన్ రిపోర్టు ముందుగా మీ ముందు ఉంచడం జరుగుతుంది మేడం. సో ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో అవి ఇంచుమించుగా అన్నీ కూడా అమలు చేయడం, అలాగే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా టేకప్ చేయడం. చాలా వరకు పనులు పూర్తయినాయి, అలాగే కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలు కూడా ప్రతి సమస్యని కూడా సమదృష్టికి తీసుకొచ్చిన సమస్యలు ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి దానిపైన చర్యలు తీసుకోవడం జరిగింది మేడం. సో దీనికి సంబంధించి విడివిడిగా ఏవైతే యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఉందో will take few minutes to brief you ma'am, so that the house will understand what is the correct action on the decision taken in the previous meeting ma'am. To start with DWMA, so very quick and brief explain చేయండి. ప్రయారిటీ కెనాల్స్ ఇచ్చాం మేడం. ఎందుకంటే మళ్ళీ అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయిందంటే మళ్ళీ చేయడానికి వీలు కాదు. కెనాల్స్ వాటర్ రిలీజ్ చేసినట్టే మనం చేయలేము మేడం. అందువల్ల కింద ఉండేవాడు కూడా ఈవెన్ ఎక్కడన్నా ర్యాండమ్గా వాటర్ అవసరం లేకుండా వదులుతున్నా కూడా మేము ఇంజనీర్స్తో మాట్లాడి వాటర్ స్టాప్ చేయించి చేస్తాం మేడం. చేపిస్తాం. మనకు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మనకు మొత్తం బేస్ కాంపోనెంట్ డైరెక్ట్ కాంపోనెంట్ మనకు రోడ్స్ వెళ్ళింది. సిసి రోడ్స్ అరౌండ్ 66 crores మనం దానికి ఇచ్చారు. శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. మన గవర్నమెంట్ ఫాస్ట్ మెరిట్లో మనం యూటిలైజ్ చేసుకున్నాము. కాన్స్టిట్యున్సీ వారి కదా అంటే మనకి బేసిక్ ప్రిన్సిపల్ ఆ కాన్స్టిట్యున్సీలో జరుగుతున్నటువంటి మేబీ 3 months 4 months మనకి డిలే అయినా కూడా మనకు ఖచ్చితంగా డబ్బులు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి సో ఆ ఎలిమెంట్ ఆఫ్ పేషెంట్ కూడా కొంచెం లేబర్ కాంపిటీషన్ వచ్చింది మేడం. అది ఎప్పటివరకు క్లియర్ అయిపోయింది లేబర్ కాంపిటెంట్ లాస్ట్ ఇయర్ మే 10 వరకు ఇంకా పెట్టాను. ఈ జీవాలు పెంచుకోవడానికి కూడా ఎలివేటెడ్ షెడ్సే కాకుండా గోకులాల్లో కూడా ఈవెన్ చిన్న షెడ్లు కూడా 2-4 పశువులు ఉండేవాళ్ళు కూడా ఎక్కువ. అలాగే స్కూల్ కాంపౌండ్ కట్టచ్చు కదా, ఉన్నాయి అంగన్వాడీ టాయిలెట్స్ ఉన్నాయి. ఏదైనా కూడా సార్ ఇది యాక్చువల్గా ఇది కూడా మనం వర్క్ చేస్తాం. దీనివల్ల ఏమైతుందంటే అక్కడ మనకు ఉన్నా కూడా పెట్టగలిగిన పరిస్థితి ఉన్నా కూడా బికాస్ ఆఫ్ ద కార్పొరేషన్ వల్ల వాళ్ళకి ఆ యొక్క బెనిఫిట్ వాళ్ళు పొందలేకపోతా ఉన్నారు. అందరికీ నమస్కారం సార్. మనకి లాస్ట్ టైం హానరబుల్ ఎమ్మెల్యే గారు ఈ ఒంటరి మహిళ సింగిల్ విడో పెన్షన్స్లో ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళని స్క్రూటినీ చేసి తీసేయమన్నారు సార్. దాంట్లో భాగంగా మన మున్సిపల్ కమిషనర్ కడప క్లియర్గా స్క్రూటినీ చేసి 37 మంది అనర్హులుగా చేశారు మేడం. దాని ఫర్దర్ ఎస్ఓపి రాగానే యాక్చువల్లీ 2 కాన్ఫ్లిక్ట్లో ఉన్నాయి మేడం. ఒకటి వైసీపీ నేతలు మహిళలను కించపరిచేలా మాట్లాడితే సహించేది లేదని ఎమ్మెల్సీ పంచుమతి అనురాధ అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రసన్న కుమార్ రెడ్డి చేయలేకపోయిన అభివృద్ధిని ప్రశాంత్ రెడ్డి చేస్తుంటే చూసి వరవలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు. జగన్ మద్దతుతోనే వైసీపీ నేతలు పేటరేగుతున్నారని, ప్రసన్న వ్యాఖ్యలపై జగన్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లో వైసీపీ నేతలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, విద్వేషం సృష్టించేలా, రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా పేటరేగుతున్నారని ఆరోపించారు. అందరికీ నమస్కారం అండి. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, కొవ్వూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, థంపింగ్ మెజారిటీతో అక్కడ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు. 54,500 మెజారిటీతో ఆ నియోజకవర్గ ప్రజలు ఆవిడ్ని గెలిపించుకున్నారు. గెలిచిన దగ్గర నుంచి నియోజకవర్గంలో అందరికీ, ముఖ్యంగా మహిళలకి దగ్గరయ్యారు.
అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారో వాటన్నిటినీ తూచా తప్పకుండా తన నియోజకవర్గంలో అమలయ్యేటట్టు అన్ని రకాలుగా శ్రమ పడతా ఉన్నారు. అంతేకాకుండా తన సొంత ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం అందరికీ అందే విధంగా తను చేయగలిగినంత సేవ ఆవిడ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసి ఓర్వలేక నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక పిచ్చి కుక్క మాదిరి మాట్లాడుతూ ఉన్నాడు. మహిళలంటే ఏ మాత్రం గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. అతను ఒక ఊసరు వెళ్ళి అని అక్కడున్న నెల్లూరు ప్రజలకి, ముఖ్యంగా కొవ్వూరు నియోజకవర్గానికి అందరికీ కూడా తెలుసు. మా పార్టీలో ఎమ్మెల్యే అయ్యి సిగ్గు ఎగ్గు లేకుండా నెల రోజుల్లోనే వేరే పార్టీలోకి మారిన ఊసర వెళ్ళి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఇక ప్రశాంత్ రెడ్డి గారి యొక్క పనితీరును చూసి రాజకీయ సన్యాసం తీసుకోవాల్సి వస్తుంది అని అతనికి అర్థమైపోయింది. ఏం చెయ్యాలో అర్థం కాక మరి ఈ భాష వాడకూడదు, కానీ అతను మాట్లాడిన భాష ఆవిడ గురించి మాట్లాడిన భాషతో పోలిస్తే కడుపు రగిలిపోతుంది. అందుకనే పిచ్చి కుక్క అని చెప్పి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఒక పిచ్చి కుక్క మాదిరి మాట్లాడాడు అని చెప్పక తప్పడం లేదు. అంటే మానసికంగా మనిషిని కొంగదీయటానికి ఒక మహిళని ఏం మాట్లాడితే మానసికంగా కుంగిపోతుందో ఆ విధంగా మాట్లాడతాం. ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ సంస్కృతి? మీ ఇంట్లో వాళ్ళు కూడా సిగ్గుపడే విధంగా ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకు ముందు కూడా పోలారం రెడ్డి శ్రీనివాస్ రెడ్డి కుటుంబాన్ని కూడా ఆయన కూడా కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే ఇదే విధంగా మాట్లాడావు నువ్వు. ఇదా నీ సంస్కారం? మీ ఇంట్లో అసలు ఆడవాళ్ళు ఉన్నారా? ఉంటే ఈ పాటికే నిన్ను చెప్పుతో కొట్టుండేవాళ్ళు. నువ్వు మాట్లాడిన మాటలకి అదిరి బెదిరిపోతారని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? తగ్గేదే లేదు తెలుగుదేశం పార్టీ మహిళలు, అది గుర్తుపెట్టుకోండి మీరు. ఒక క్రిమినల్ పార్టీ పెట్టాడు ఆయన జగన్మోహన్ రెడ్డి, దానికి వైసీపీ పార్టీ అని పేరు పెట్టాడు. అది ఒక మురికి పార్టీ లాగా తయారైంది. ఇలాంటి క్రిమినల్స్ అందరినీ ఊరు మీదకు వదిలేశాడు. ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒకటి అంబటి రాంబాబు, ఒక కానుమూరి నాగేశ్వరరావు, ఒక అనిల్ కుమార్ యాదవ్, ఇప్పుడు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి, ఒక నందిగం సురేష్, ఇట్లాంటి పిచ్చి కుక్కలందరినీ మీ పార్టీలో తయారు చేసి మీరు తల్లికి విలువ ఇవ్వకుండా, చెల్లికి విలువ ఇవ్వకుండా, ఆడవాళ్ళకి విలువ ఇవ్వకుండా, మహిళలని కనీసం సానుభూతి కూడా లేకోకుండా మీరు ఇలాగా మాట్లాడబట్టి, ఇష్టం వచ్చినట్టు చేయబట్టి మీ పిచ్చి కుక్కలన్నీ కూడా ఇట్లా తయారై రోడ్డు మీదకి వచ్చి మహిళల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఖబర్దార్ వైసీపీ, నేను చెప్తున్నా, ఈ మాటలన్నీ ప్రసన్న కుమార్ రెడ్డి వెనక్కి తీసుకోవాలి, ఖచ్చితంగా తీసుకోవాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పిచ్చి కుక్కల తరఫున క్షమాపణ చెప్పాలి, ఖచ్చితంగా చెప్పి తీరాలి. పెద్ద ఎత్తుగడేశారు వీళ్ళు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.